హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారే అనుకుంటున్నాను. మనం లాస్ట్ క్లాస్లో డేటా టైప్స్ చూసాం, బొడ్మాస్ రూల్స్ చూసాం, ఇలా కొన్ని కాన్సెప్ట్స్ చూసాం. ఈరోజు మనం డేటా టైప్స్లో ఫస్ట్ డేటా టైప్ నేర్చుకుందాం, అదే స్ట్రింగ్స్. అందులో కొన్ని మెథడ్స్ అండ్ టూ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ చూస్తాం ఈరోజు. ఈరోజు కాన్సెప్ట్స్ ఏంటంటే అండర్స్టాండింగ్ ది స్ట్రింగ్ డేటా టైప్. స్ట్రింగ్ డేటా టైప్ అంటే ఏంటి? ఏదైనా సరే మనం రెండు కొటేషన్స్ లోపల ఏమైతే క్యారెక్టర్స్ కానీ ఏదైనా వర్డ్స్ కానీ మనం పెడితే దాన్ని స్ట్రింగ్ అంటాం అన్నమాట. ఓ పక్కన కంపైలర్ ఓపెన్ చేసుకుని పెట్టుకోండి. మనం క్యాజువల్గా వన్ కంపైలర్ యూజ్ చేస్తాం, ఎందుకంటే దానికి ఇన్పుట్ కంటైనర్ ఉంటుంది కాబట్టి. స్ట్రింగ్ అంటే ఏంటి? ఒక వేరియబుల్లో కొటేషన్ లోపల మనం ఏదైతే పెడతామో ఎనీ క్యారెక్టర్ ఎనీ డేటా, అది దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మనకి ప్రింట్ చేసి ఇస్తుంది అనమాట. దాన్ని మనం స్ట్రింగ్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ప్రింట్ అనే స్టేట్మెంట్, బిల్ట్ ఇన్ స్టేట్మెంట్ యూస్ చేసుకొని బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఇది ప్రింట్ అనేది. ఇందులో మనం దేనికైతే ఈ గూగుల్ అన్న స్ట్రింగ్ని పాస్ చేసామో దాన్ని ఇక్కడ యాక్సెస్ చేస్తామంట. ఇక్కడ గూగుల్ అనేది ఎందులో ఉంది? ఏ అనే వేరియబుల్లో ఉంది. ఆ వేరియబుల్లో గూగుల్ అనే స్ట్రింగ్ ఉంది కాబట్టి దాన్ని మనం యాక్సెస్ చేసుకొని ప్రింట్ చేస్తామంట గూగుల్. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లోరింగ్ స్ట్రింగ్ రిపిటేషన్, స్ట్రింగ్ కాన్కాటినేషన్. ఈ రెండు స్ట్రింగ్ మెథడ్స్ అన్నమాట. అంటే లెన్ ఆఫ్, ఇది కూడా ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్ స్ట్రింగ్కి. నెక్స్ట్ ఇన్పుట్. ఈ 5 కాన్సెప్ట్స్ ఈరోజు చూస్తాం అనమాట. ఫస్ట్ స్ట్రింగ్ కాన్కాటినేషన్. స్ట్రింగ్ కాన్కాటినేషన్ ఏంటంటే ఏదైనా సరే టూ ఆర్ మోర్ స్ట్రింగ్స్ని కలిపి ఒక సింగిల్ స్ట్రింగ్ కింద ప్రింట్ చేద్దాం అనుకుంటాము, అప్పుడు ఈ స్ట్రింగ్ కాన్కాటినేషన్ యూస్ చేస్తాం అన్నమాట. డెఫినేషన్ చూడండి. స్ట్రింగ్ కాన్కాటినేషన్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ కంబైనింగ్ టూ ఆర్ మోర్ స్ట్రింగ్స్ ఇన్ ఏ సింగిల్ స్ట్రింగ్. అంటే సింగిల్ స్ట్రింగ్గా మనం అవుట్పుట్ వస్తుంది అనమాట. ఎనీ టూ ఆర్ మోర్ స్ట్రింగ్స్ని మనం యాడ్ చేసుకున్నప్పుడు దీన్ని ఎలా చేస్తామంటే ప్లస్ అనే ఒక ఆపరేటర్తో చేస్తాం అన్నమాట. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ స్ట్రింగ్ నేను S1 అని అనుకుంటున్నాను. S1లో నేను రాజా, S2లో రాణి, 2 స్ట్రింగ్స్ అని నేను పెట్టుకున్నాను. ఇప్పుడు ఏంటంటే రాజా రాణి అని చెప్పేసి నాకు ఒక కొత్త సింగిల్ లైన్లో నాకు స్ట్రింగ్ కావాలి. అప్పుడు నేను కాన్కాటినేషన్ యూస్ చేస్తాను అనమాట. కాన్ అనేది ఒక వేరియబుల్, ఇదేం స్పెషల్ ఏం కాదు, మీరు ఇంకేదైనా పెట్టుకోవచ్చు. లైక్ సి అని పెట్టుకుంటాను నేను. సి అని ఏంటంటే 2 స్ట్రింగ్స్ని మనం యాడ్ చేయాలి, అంటే మనకి ఎడిషన్ యాడ్ చేయాలి. S1 S2. ఇక్కడ మనం ఈ ఆపరేటర్ ఉంది చూడండి, దీన్నే మనం కాన్కాటినేషన్కి యూస్ చేస్తాం అనమాట. కాన్కాటినేషన్ ఆపరేటర్ ఇదే మనం యూస్ చేస్తాం అనమాట. ఇక్కడ ఇదే సింబల్ మనం మ్యాథమెటికల్ ఇంటీజర్లో కానీ ఫ్లోట్లో కానీ యూస్ చేస్తే అక్కడ మీకు ఎడిషన్ జరుగుతుంది. ఇక్కడ స్ట్రింగ్స్ మధ్యన మనం ఎడిషన్ పెడితే అది కాన్కాటినేషన్ జరుగుతుంది, అంటే 2 స్ట్రింగ్స్ని ఇక్కడ కలుపుతుంది అనమాట. ప్రింట్ సి. సి అనేది ఇచ్చాను ఇక్కడ. ఈ 2 స్ట్రింగ్లను కలిపి ఒక వేరియబుల్లో పెట్టాను అనమాట, ఒక వేరియబుల్లో స్టోర్ చేశాను. ఆ వేరియబుల్ని నేను ఇక్కడ యాక్సెస్ చేస్తాను అనమాట. దీన్ని మనం కోడింగ్ ద్వారా చూద్దాం. S1 ఈజ్ ఈక్వల్ టు రాజా, S2 ఈజ్ ఈక్వల్ టు రాణి, C ఈజ్ ఈక్వల్ టు S1 ప్లస్ S2. ప్రింట్ సి. ఓకే, మనకి ఇక్కడ అవుట్పుట్ ఏం రావాలి? రాజా రాణి. ఓకే, ఇక్కడ మనకు స్పేస్ రాలేదు రెండింటి మధ్య. ఎందుకని? మనం ఎక్కడ సరే ఈ 2 స్ట్రింగ్స్లో మనం చూడండి, ఈ ఫస్ట్ స్ట్రింగ్లో ఎప్పుడైతే స్పేస్ ఇస్తామో అప్పుడు మనకి ఇక్కడ ఒక స్పేస్ వస్తుంది అనమాట. ఓకే, లేదా
ఇంకోలా కూడా రాయొచ్చు. S1 ప్లస్ S2 ఉంది కదా, ఈ రెండింటి మధ్యన ఒక స్పేస్ అనే స్ట్రింగ్ రాద్దాం. ఒక స్ట్రింగ్ నేను క్రియేట్ చేసి అందులో ఒక స్పేస్ కొట్టాను అనమాట. స్పేస్ ఇస్తే అది ఈ రెండింటి స్ట్రింగ్స్ మధ్యన మనకు ఆ స్పేస్ని ఇస్తుంది అనమాట. మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చింది. దీన్ని స్ట్రింగ్ కాన్కాటినేషన్ అంటారు. స్ట్రింగ్ కాన్కాటినేషన్ అంటే ఏంటి? 2 ఆర్ మోర్ స్ట్రింగ్స్ని మనం కంబైన్ చేస్తే ఒక సింగిల్ స్ట్రింగ్ కింద వస్తుంది అనమాట రిజల్ట్గా. దాన్ని మనం స్ట్రింగ్ కాన్కాటినేషన్ అంటాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? స్ట్రింగ్ కాన్కాటినేషన్ అయిపోయింది. స్ట్రింగ్ రిపిటేషన్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక స్ట్రింగ్ని మల్టిపుల్ టైమ్స్ మనం ప్రింట్ చేయాలనుకుంటే అప్పుడు స్ట్రింగ్ రిపిటేషన్ యూస్ చేస్తాం అన్నమాట. డెఫినేషన్ చూద్దాం. స్ట్రింగ్ రిపిటేషన్ ఇన్వాల్వ్స్ క్రియేటింగ్ ఏ రిపీటెడ్ ప్యాటర్న్ బై మల్టిప్లయింగ్ ఏ స్ట్రింగ్. ఒక స్ట్రింగ్ని మల్టిపుల్ టైమ్స్ మనం రాయాలనుకున్నప్పుడు స్ట్రింగ్ రిపిటేషన్ యూస్ చేస్తాం అన్నమాట. దీనికి మనం యూస్ చేసే ఆపరేటర్ మల్టిప్లికేషన్ సింబల్ అన్నమాట. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ string 1 is equal to సాయి అనుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఈ సాయి అనే పదాన్ని కంటిన్యూస్గా నాకు 3 టైమ్స్ కావాలని అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాను? ఒక వేరియబుల్ తీసుకొని S1, ఇది మన స్ట్రింగ్, ఎన్ని టైమ్స్ రావాలనుకుంటున్నాను అనేది నంబర్. ఓకే, 3 టైమ్స్. మల్టిప్లికేషన్ రిపిటేషన్ ఆపరేటర్ అది. ఇన్ కేస్ మల్టిప్లికేషన్ సింబల్ అనేది ఇంట్కి కానీ ఫ్లోట్కి కానీ జరిగితే మనకి ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ వస్తుంది. స్ట్రింగ్లో చేస్తే ఏం జరుగుతుందంటే మనకి స్ట్రింగ్ రిపిటేషన్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? ప్రింట్ సి. S1 అంటే మనకి సాయి, ఎన్ని టైమ్స్? 3 టైమ్స్. ఇప్పుడు మనకు అవుట్పుట్ సాయి 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 ఇది వస్తుంది అనమాట. ప్రాక్టికల్గా చెక్ చేద్దాం. దీన్ని ఆ కోడ్ అంతా నేను కామెంట్లో పెట్టాను, అంటే అది ఎగ్జిక్యూట్ కాదనమాట. ఓకే, కొత్తది చూద్దాం. S1 is equal to సాయి, C is equal to S1 into 3, print C. ఓకే, 3 టైమ్స్ వచ్చింది సాయి. ఓకే, వాటి మధ్య మనకు స్పేస్ కావాలంటే ఒక స్పేస్ అడిషనల్గా ఇక్కడ యాడ్ చేసుకొని దాన్ని రన్ చేసుకుంటాం. ఓకే, అర్థమైంది కదా? స్ట్రింగ్ రిపిటేషన్ అంటే ఏంటి, స్ట్రింగ్ కాన్కాటినేషన్ అంటే ఏంటి అనేది. స్ట్రింగ్ కాన్కాటినేషన్ ఏంటంటే 2 స్ట్రింగ్స్ని యాడ్ చేసి 2 ఆర్ మోర్ స్ట్రింగ్స్ని యాడ్ చేసి ఒక సింగిల్ స్ట్రింగ్గా మనకు రిజల్ట్ తీసుకోవడానికి యూస్ చేస్తాం అనమాట. అండ్ సెకండ్ స్ట్రింగ్ రిపిటేషన్, ఏదైనా ఒక స్ట్రింగ్ని మల్టిపుల్ టైమ్స్గా రాద్దాం అనుకున్నప్పుడు స్ట్రింగ్ రిపిటేషన్ యూస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి లెన్ ఆఫ్ బిల్ట్-ఇన్ ఫంక్షన్. లెన్ ఆఫ్ అంటే ఏంటంటే, ఇది ఏం జరుగుతుందంటే ఒక స్ట్రింగ్లో నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి అని మనకి కౌంట్ చేసి ఇస్తుంది అనమాట. డెఫినేషన్ చూద్దాం. లెన్ ఆఫ్ బిల్ట్-ఇన్ ఫంక్షన్ ఈజ్ ఏ ఫండమెంటల్ టూల్ ఇన్ పైథాన్ దట్ రిటర్న్స్ ది నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ది గివెన్ స్ట్రింగ్. ఒక స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అని తెలుసుకోవాలంటే మనం ఈ లెన్ ఆఫ్ అనే బిల్ట్-ఇన్ ఫంక్షన్ యూస్ చేస్తాం అన్నమాట. ఓకే, మనకి సెంటెన్స్, వర్డ్, లెటర్స్, క్యారెక్టర్స్కి డిఫరెన్స్ తెలుసు కదా. ఇన్ కేస్ తెలియకపోతే చెప్తాను. ఇప్పుడు ద వరల్డ్, ఇది ఒక సెంటెన్స్ అనమాట. మోర్ దెన్ 2 వర్డ్స్ ఉంటే దాన్ని సెంటెన్స్ అంటారు. ఒక సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటే దాన్ని వర్డ్ అంటారు. సింగిల్ క్యారెక్టర్ ఉంటే దాన్ని లెటర్ అంటారు అనమాట. ఇప్పుడు లెన్ ఏం చూస్తుంది? నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయో ఒక స్ట్రింగ్లో చూస్తుంది అనమాట. ఇక్కడ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి? 1. ఇక్కడ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి? 3. ఇక్కడ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. లెన్లో స్పేస్ని కూడా కౌంట్ చేస్తుంది అనమాట. ఓకే, 5 6 7 8 9. సో దీంట్లో టోటల్ 9 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఓకే,
ఇప్పుడు మనకి లెన్ ఆఫ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఒక స్ట్రింగ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయో చూపిస్తుంది అనమాట. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చిరు అనే ఒక స్ట్రింగ్ రాశాను. ఇప్పుడు ఏంటంటే చిరు అనే ఈ స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయని నేను కనుక్కోవాలి అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేనేం చేయాలి, లెన్ ఆఫ్ అనే ఒక బిల్ట్-ఇన్ ఫంక్షన్ లోపల ఏ స్ట్రింగ్లో ఉండే క్యారెక్టర్స్ కనుక్కోవాలనుకుంటున్నామో దాన్ని ఇక్కడ పాస్ చేస్తాం అనమాట. ఇక్కడ S2లో మనకు చిరు అనే ఒక స్ట్రింగ్ ఉంది, అందులో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి నేను S2ని ఇందులో పాస్ చేశాను అనమాట. ప్రింట్ S3. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఎంత వస్తుంది చెక్ చేద్దాం. 1 2 3 4 5 అవుట్పుట్ 5 వస్తుంది అనమాట. ప్రాక్టికల్గా చెక్ చేద్దాం. ఓకే, 5 వచ్చింది. ఇన్ కేస్ నేను ఇక్కడ స్పేస్ ఇంక్లూడ్ చేశాను అనుకోండి, ఆ స్పేస్ని కూడా కౌంట్ చేసి నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని రిటర్న్ చేస్తుంది 6. ఓకే, మనం లెంత్ చెక్ చేసేటప్పుడు స్ట్రింగ్లో స్పేస్ ఉంటే స్పేస్ని కూడా కౌంట్ చేస్తుంది. ఓకే, అలా అన్నానని చెప్పేసి మీరు డైరెక్ట్గా ఇలాగా 1 2 3 అని చెప్పేసి ఒక ఇంటీజర్ రాసి దాని లెంత్ కనుక్కుందామని చూస్తే మాత్రం అది ఎర్రర్ ఇస్తుంది అనమాట. ఓకే, చూడండి, ఆబ్జెక్ట్ ఆఫ్ టైప్ ఇంట్ హ్యాస్ నో లెన్. ఓకే, ఇన్ కేస్ దాన్ని మీరు స్ట్రింగ్లో పెట్టి మీరు చెక్ చేయొచ్చు కావాలంటే. ఓకే, ఇక్కడికి మనం లెన్ అనే ఒక బిల్ట్-ఇన్ ఫంక్షన్ చూసాం అనమాట. ఈ బిల్ట్-ఇన్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఒక స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయనేది మనకి కౌంట్ చేసి ఇస్తుంది అనమాట. బేసికల్గా దాని లెంత్ ఎంత ఉందని చెప్తుంది అనమాట. రీడ్ ఇన్పుట్ ఫ్రమ్ యూజర్. రీడ్ ఇన్పుట్ ఫ్రమ్ యూజర్ అంటే బేసికలీ మనం ఇప్పుడంటే మనకి ఒక డిఫాల్ట్ డేటా అనేది మనం మాన్యువల్గా రాసుకుంటున్నాం. బట్ మనం ఎప్పుడైనా సరే ప్రాజెక్ట్లో కానీ దేనిలో అయినా వర్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే డేటాని ఎప్పుడు యూజర్ సైడ్ నుంచి తీసుకుంటాం అన్నమాట. అంటే ఇప్పుడు ఫేస్బుక్లో మనం ఎప్పుడైనా అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నాం అనుకోండి, యూజర్ నేమ్, పాస్వర్డ్, ఈమెయిల్, ఇవి ఏమి అందరికీ సేమ్ ఉండవు కదా, ఇవన్నీ మారుతూ ఉంటాయి పర్సన్ టు పర్సన్. సో ఇలాంటివి ఏంటంటే యూజర్ నుండి తీసుకుంటాం అనమాట. యూజర్ నుండి తీసుకొని ఆ డేటాని అప్పుడు మనం డేటాబేస్లో స్టోర్ చేసుకొని వాళ్ళకి మనకి అకౌంట్ క్రియేట్ చేసేస్తాం అనమాట. ఓకే, అలా మన యూజర్ నుండి ఎప్పుడైతే ఇన్పుట్ తీసుకుంటామో అప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఒక బిల్ట్-ఇన్ ఫంక్షన్ ఏంటంటే ఇన్పుట్ ఆఫ్. ఓకే, ఇది బేసికల్గా స్ట్రింగ్ని రీడ్ చేసుకుంటుంది అనమాట. స్ట్రింగ్ని రీడ్ చేసుకుంటుంది. ఓకే, ఇన్ కేస్ ఇంటీజర్ని రీడ్ చేసుకోవాలంటే ఇంట్ అనే ఒక డేటా టైప్ యూజ్ చేసి దాని లోపల ఇన్పుట్ ఆఫ్, అప్పుడు అది ఇంటీజర్ని రీడ్ చేసుకుంటుంది. ఇన్ కేస్ ఫ్లోట్ని రీడ్ చేసుకోవాలంటే ఫ్లోట్ ఆఫ్, ఇన్పుట్ ఆఫ్, అప్పుడు ఇది ఫ్లోట్ని రీడ్ చేసుకుంటుంది అనమాట. మీకు బేసికల్గా ఇంకా డిఫరెన్స్ తెలియాలంటే A is equal to input of, B is equal to int input of, C is equal to float input of 3 రాసిన. దీనికి ఏంటంటే నేను ఒక హెలో అని చెప్పేసి రాసిన. ఇది స్ట్రింగ్, ఇది స్ట్రింగ్ని రీడ్ చేస్తుంది. నెక్స్ట్ 2 5 ఇలాంటి నంబర్స్ ఉంటాయి కదా, అది ఇంటీజర్స్, అది ఇంట్ని రీడ్ చేస్తుంది అనమాట. ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అనేది. ఇది ఫ్లోట్స్ అంటే ఏంటి, డెసిమల్ పాయింట్స్ ఉంటే వాటిని రీడ్ చేస్తుంది అనమాట. అలా డిఫరెంట్ బేసికల్గా మన ఇన్పుట్ ఆఫ్ అంటే స్ట్రింగ్నే రీడ్ చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు నేను ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి 2 5 6 అని ఇచ్చాను అనుకోండి, దాన్ని స్ట్రింగ్ కిందనే తీసుకుంటుందే తప్ప అది నంబర్ కింద తీసుకోదనమాట. ఇన్ కేస్ మనం దాన్ని నంబర్ కింద మనం రీడ్ చేసుకోవాలంటే అప్పుడు ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి
మనం ఇంటీజర్ కింద రీడ్ చేసుకోవడమో లేకపోతే ఫ్లోట్ కింద రీడ్ చేసుకోవడమో చెయ్యాలన్నమాట. ఓకే, అదే డిఫరెన్స్ తెలుసుకోండి. మనం ఇక్కడ కోడ్ చూద్దాం. ప్రింట్ ఏ ఫస్ట్ లైన్లో ఏంటి, మనం ఒక స్ట్రింగ్ని రీడ్ చేసుకుంటున్నాం అన్నమాట. బట్ మనం ఇన్పుట్ ఎక్కడ ఇస్తున్నాం, ఇవ్వలే కదా. ఇన్పుట్ అనేది ఇక్కడ స్టాండర్డ్ ఇన్పుట్ అని ఉంది చూడండి, స్టాండర్డ్ ఇన్. ఇక్కడ మనం ఇన్పుట్ ఇస్తాం అన్నమాట, కళింగ. ఓకే, ఇది మన ఇన్పుట్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఇన్పుట్ని ఇది రీడ్ చేసుకొని మనకి ఇక్కడ అవుట్పుట్ ఇస్తుంది అనమాట. రన్ చేద్దామా? ఓకే, ఇన్ కేస్ దాన్ని మనం ఒక స్ట్రింగ్ని మనం ఇంటి కింద రీడ్ చేసుకుంటే మాత్రం మనకి ఎర్రర్ ఇస్తుంది. కావాలంటే చూడండి, చూడండి, ఇన్వాలిడ్ లిటరల్ ఫర్ ఇంట్ విత్ బేస్ 10 కళింగ. అంటే మనకి ఇక్కడ ఏంటంటే స్ట్రింగ్ని మనం రీడ్ చేస్తున్న పద్ధతి తప్పు. ఇంట్ పద్ధతి, ఇంట్లో మనం ఇంట్ యూస్ చేసి ఒక స్ట్రింగ్ని మనం రీడ్ చేస్తామని చెప్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 78 అని చెప్పేసి నేను ఇచ్చాను. ఇప్పుడు దాన్ని రీడ్ చేస్తే అప్పుడు మనకి ప్రాపర్గా ఇన్పుట్ ఇస్తుంది. ఓకే, మనం ఒక ఇంటీజర్ని కావాలంటే మనం ఫ్లోట్గా కూడా రీడ్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి ఒక డెసిమల్ పాయింట్ వస్తుంది 78.0 అని. ఓకే, కావాలంటే మనం స్ట్రింగ్ యూస్ చేసి మనం నంబర్ రీడ్ చేద్దాం అనుకుంటే అది కుదరదు. అంటే మనం దాన్ని స్ట్రింగ్లో ఇచ్చుకుంటే పర్వాలేదు మళ్ళీ. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇది బేసికల్గా మనకి స్ట్రింగ్ని రీడ్ చేసుకుంటుంది. ఓకే, మనం ఎప్పుడైతే దీనికి మనం ఎడిషన్ చేద్దాం అనుకుంటామో అది అవ్వదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏలో మనకి ఏముంది, 78 అనే ఒక స్ట్రింగ్ ఉంది. ఇన్పుట్ ఆఫ్ అంటే ఏంటి, అక్కడ మనకి స్ట్రింగ్ రీడ్ చేసుకుంటుంది. ప్లస్ నేను 1 అని చేశాను, ఒక నంబర్ని యాడ్ చేస్తున్నాను. నాకు తెలీదు అది స్ట్రింగ్ అని నాకు తెలియదు, నేను నంబర్ అని ఎంటర్ చేశాను. ఇన్పుట్ ఆఫ్ యూస్ చేసి నేను దానికి 1 యాడ్ చేస్తాను. మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, 79 రావాలని ఎక్స్పెక్ట్ చేయాలి. బట్ అది రాదు. ఏంటంటే మనకి రివర్స్లో ఒక ఎర్రర్ ఇస్తుంది అనమాట. కెన్ ఓన్లీ కాన్కాట్ str నాట్ ఇంటూ str. ఇంటీజర్తో పాటు మనం స్ట్రింగ్ని యాడ్ చేయలేము అని చెప్పేసి మనకు చెప్తుంది అనమాట. అదే నేను ఒక స్ట్రింగ్ ఇచ్చాను అనుకోండి, స్ట్రింగ్తో పాటు అది కాన్కాటినేషన్ జరుగుతుంది అనమాట. 78 హిల్. ఓకే, ఇది మనకి ఇన్పుట్. ఇన్పుట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎప్పుడైతే మనం యూజర్ నుండి డేటా తీసుకుందాం అనుకుంటామో అప్పుడు ఈ ఇన్పుట్ అనేది పనికి వస్తుంది అనమాట. ఓకే, ఇన్కేస్ స్ట్రింగ్ని రీడ్ చేసుకోవాలంటే ఇన్పుట్ ఆఫ్ రాస్తున్నాను ఇక్కడ. స్ట్రింగ్ని రీడ్ చేసుకోవాలంటే ఇన్పుట్ ఆఫ్. ఇన్ కేస్ ఇంటీజర్ని రీడ్ చేసుకోవాలనుకుంటే ఇంట్ ఇన్పుట్ ఆఫ్. ఫ్లోట్ని రీడ్ చేసుకోవాలనుకుంటే టీ అని పెట్టడం వల్ల ఇది ఒక బ్లూ కలర్లో మారుతుంది చూడండి, ఎందుకంటే అది ఒక బిల్టిన్ ఫంక్షన్ అనమాట. సో మనం డైరెక్ట్ మన బిల్టిన్ ఫంక్షన్కి ఒక వేరియబుల్ లాగా మనం యూజ్ చేయకూడదు అనమాట, అది ఈ రూల్ అనమాట. ఓకే, సో మనం సమ్ ఎక్స్ట్రా పెట్టేసి రీడ్ చేసుకుందాం, ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కటి మనకి రీడ్ చేసుకుంటుంది అనమాట. అన్నీ చెక్ చేద్దాం. కావాలంటే డేటా టైప్స్ కూడా చూద్దాం. ఓకే, స్ట్రింగ్ మన డేటా టైప్ చెక్ చేయాలంటే ఏం చేసేసాం, ఒక బిల్టిన్ ఫంక్షన్ చూసాం, టైప్ ఆఫ్. ఓకే, ఇంటీజర్. ఇప్పుడు మనకు ఇన్పుట్స్ రీడ్ చేసుకోవాలని ఇచ్చాం, బట్ ఇక్కడ మనకు ఒకటే ఆర్గ్యుమెంట్ ఇచ్చాం, ఒకటే ఇన్పుట్ ఇచ్చాం. ఎన్ని ఇన్పుట్స్ అని రాస్తామో ఇక్కడ అన్ని ఇన్పుట్స్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హెలో అని ఒక స్ట్రింగ్ ఇచ్చేసి కోడ్ రన్ చేశాను. ఫస్ట్ ఇది రన్ అవుతుంది, EOF ఎర్రర్. ఓకే, నేను ఎప్పుడైతే మిగతావి కూడా ఇస్తానో అప్పుడు మనకి ప్యూర్గా రన్ అవుతుంది. ఓకే, హెలో, ఇది దీని టైప్ ఏంటి, స్ట్రింగ్. 78 అదొక ఇంటీజర్, ఇంట్. 98.7 ఇదొక ఫ్లోట్ వాల్యూ. ఓకే, ఇలాగ మనకి ఇన్పుట్స్ అనేవి రీడ్ చేసుకుంటుంది అనమాట. ఓకే,
నెక్స్ట్ ఇప్పుడు మనం ఫైనల్గా వచ్చేసి క్వశ్చన్స్ చూద్దాం. ఈ క్వశ్చన్స్ ద్వారా మనం ఎంతవరకు నేర్చుకున్నాం, మనకి ఎంతవరకు వచ్చినట్టు మనకు తెలుస్తుంది అనమాట. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు కాన్కేట్ 2 strings ఎంటర్డ్ బై యూజర్. ఎంటర్డ్ బై యూజర్ అంటే ఏంటంటే యూజర్ ఇన్పుట్ మనం తీసుకుంటున్నాం అనమాట. యూజర్ ఇచ్చిన 2 stringsని కాన్కేట్ చేయమంటున్నాడు. కాన్కేట్ చేయడం అంటే ఏంటి, 2 stringsని యాడ్ చేస్తే 2 or more stringsని యాడ్ చేస్తే దాన్ని కాన్కాటినేషన్ చేస్తాం. కాన్కాటినేషన్ అంటారు అనమాట. అప్పుడు దాన్ని ఎడిషన్ సింబల్ మనం యూస్ చేస్తాం, ప్లస్ సింబల్ యూస్ చేస్తాం అనమాట. ఓకే, ఇక్కడ మనకి 2 పనులు ఉన్నాయి. ఒకటి యూజర్ ఇన్పుట్ని రీడ్ చేసుకోవాలి, 2 కాన్కాటినేషన్ చేయాలి. ఇప్పుడు మనం ఏదైతే ఇలా రాస్తున్నామో చూడండి, దీన్ని లాజిక్ ఫార్మేషన్ అంటారు అనమాట. మనం ఏదైనా క్వశ్చన్ ఇచ్చినప్పుడు దాన్ని ఎలా చేయాలని చెప్పి ఆలోచించి ఒక పద్ధతిలో వెళ్తాం చూడండి, దాన్ని లాజిక్ ఫార్మేషన్ అంటారు అనమాట. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏంటి, యూజర్ ఇన్పుట్ని రీడ్ చేయాలి. ఓకే, ఏ అని ఒక వేరియబుల్ తీసుకుందాం. యూజర్ ఇన్పుట్ ఏంటి, కాన్కాటినేషన్ అన్నాడు కాబట్టి 2 strings అని అర్థం చేసుకోవాలి. కాన్కాటినేషన్ దేనికి జరుగుతుంది, స్ట్రింగ్స్కి జరుగుతుంది కాబట్టి మనం 2 strings అనమాట. సో స్ట్రింగ్స్కి మనం ఎలా రీడ్ చేసుకుంటాం, ఇన్పుట్ ఆఫ్ 2 strings అన్నాడు కాబట్టి 2 stringsని మనం రీడ్ చేసుకుంటున్నాం కాబట్టి 2 వేరియబుల్స్ 2 strings. ఓకే, నెక్స్ట్ కాన్కాటినేషన్ చేయాలి. ఫస్ట్ యూజర్ ఇన్పుట్ చేసేసాం, నెక్స్ట్ కాన్కాటినేషన్ చేయాలి. కాన్కాటినేషన్ ఎలా చేస్తాం, 2 వేరియబుల్స్ని యాడ్ చేస్తే అది కాన్కాటినేషన్ జరుగుతుంది. ఇంకా ఫైనల్గా దాన్ని ప్రింట్ చేయాలన్నమాట. ఓకే, ప్రాక్టికల్ చేద్దాం. A is equal to input of, B is equal to input of, C is equal to A plus B, print C. ఓకే, ఈ ఇన్పుట్స్ని తీసేయండి. ఫస్ట్ ఇన్పుట్ నేను లోకేష్, సెకండ్ రాజు అని రాస్తాను. ఈ 2 స్ట్రింగ్స్ని రీడ్ చేసుకొని మనకి అవుట్పుట్ ఇవ్వాలన్నమాట, కాన్కాటిన్ అయ్యి. ఓకే, లోకేష్ రాజు. ఇన్ కేస్ నా డిజైర్డ్ అవుట్పుట్ ఏంటంటే లోకేష్ స్పేస్ రాజు రావాలనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఈ 2 స్ట్రింగ్స్ మధ్యన ఒక స్పేస్ స్ట్రింగ్ రాయండి. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ అనేది ఈ ఇన్పుట్ని రీడ్ అవుతుంది, దాంతో స్పేస్ని తీసుకుంటుంది, దాని తర్వాత పిఏ అనే ఇన్పుట్ని రీడ్ చేసుకొని మనకి ఫైనల్ అవుట్పుట్ని ఇస్తుంది అనమాట, లోకేష్ రాజు. ఓకే, ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రింట్ క్యారెక్టర్స్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ స్టార్ 10 times ఇన్ ఏ సింగిల్ లైన్. ఇక్కడ ఏమంటుందంటే ఒక స్ట్రింగ్ని మల్టిపుల్ టైమ్స్ ప్రింట్ చేయమంటున్నాడు అనమాట. ఒక 10 timesని సింగిల్ లైన్లో ప్రింట్ చేయమంటున్నాడు. అంటే ఏంటి, స్టార్ అనే ఒక స్ట్రింగ్ ఉంది, దాన్ని 10 times ప్రింట్ చేయమంటున్నాడు. అంటే ఇక్కడ ఏంటి, స్ట్రింగ్ రిపిటేషన్ జరుగుతుంది. ఓకే, ఫస్ట్ మనం ఏం చేస్తాం, స్ట్రింగ్ రిపిటేషన్, ఫస్ట్ ఒక స్ట్రింగ్ తీసుకుంటాం. ఏంటది, స్టార్ అనే ఒక స్ట్రింగ్లో స్ట్రింగ్ అనేది 10 times రిపీట్ అవ్వాలి అన్నారు. ఓకే, మనకి ఇక్కడ రిపిటేషన్ ఆపరేటర్ ఏంటి, మల్టిప్లికేషన్ ఆపరేటర్. ఆ మల్టిప్లికేషన్ ఆపరేటర్ ఇక్కడ క్యారెక్టర్ లేదా ఒక స్ట్రింగ్, ఏ స్ట్రింగ్ అయితే రిపీట్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని ఫస్ట్ పెడతాం, దాని తర్వాత ఆపరేటర్, నెక్స్ట్ ఎన్ని టైమ్స్ మనం రిపీట్ చేయాలనుకుంటున్నామో అనే దాని గురించి ఇక్కడ రాయాలి. ఫైనల్గా ప్రింట్, దేన్నైతే ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా దాన్ని ప్రింట్ స్టేట్మెంట్లో పెట్టేస్తాం. దీని అవుట్పుట్ ఏమవుతుందంటే స్టార్ 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 స్టార్, ఇలా 10 times వస్తుంది అనమాట. ప్రాక్టికల్ చేద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ దేన్ని ఏ స్ట్రింగ్ని మనం రిపీట్ చేద్దాం అనుకుంటున్నాం, స్టార్. నెక్స్ట్ ఆపరేటర్ ఏంటి, కాన్కాటినేషన్ అయితే ప్లస్, రిపిటేషన్ అయితే మల్టిప్లికేషన్ సింబల్. నెక్స్ట్ ఎనీ టైమ్స్ చేద్దాం అనుకుంటున్నాం 10.
ఫైనల్గా ప్రింట్, దేన్ని ప్రింట్ చేయాలనుకుంటున్నామో దాన్ని, ఆ వేరియబుల్ని మనం దీని లోపల పెడతాం అనమాట ప్రింట్ ఫంక్షన్. ఓకే, ఇవి మనకి 10 వచ్చేయలేవు, మనకి ఎలా తెలుస్తుంది, మన అస్తమని దీన్ని లెక్క పెట్టలేం కదా. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఒక బిల్ట్-ఇన్ ఫంక్షన్ చెప్పాను, ఒక స్ట్రింగ్లో నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి మనం కనుక్కోవడానికి ఒక బిల్ట్-ఇన్ ఫంక్షన్ ఉంది అని. ఏంటది, లెంత్, లెన్ ఆఫ్ ఏ కామా లెంత్. ఓకే, 10 ఉన్నాయన్నమాట. కావాలంటే మనం లెక్క పెట్టుకోవచ్చు కరెక్టో కాదు. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, లెంత్ అనేది ఇక్కడ లెన్ అనే ఒక బిల్ట్-ఇన్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తాం, ఒక స్ట్రింగ్లో ఎనీ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయని చెప్పేసి మనం కౌంట్ చేసి ఇస్తుంది అనమాట. ఓకే, ఫైనల్ క్వశ్చన్, రైట్ ఏ ప్రోగ్రామ్ టు క్యాలిక్యులేట్ ది లెంత్ ఆఫ్ ఎన్ స్ట్రింగ్ ఎంటర్డ్ బై యూజర్. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏంటి, ఒక యూజర్ ఉన్నాడు, తను ఒక ఇన్పుట్ ఇస్తున్నాడు కాబట్టి యూజర్ నుండి ఇన్పుట్ తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటి, ఆ యూజర్ ఇచ్చిన ఇన్పుట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయని చెప్పి చూడాలన్నమాట. అంటే లెన్ ఆఫ్ అనే ఒక బిల్ట్-ఇన్ ఫంక్షన్ యూజ్ చేయాలి, యూజ్ చేసి మనకి అవుట్పుట్ తీసుకుని రావాలన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇన్పుట్ రీడ్ చేసుకోవాలి, దేనికి, మనకి లెన్ ఆఫ్ అన్నాడు కాబట్టి స్ట్రింగ్ ఇన్పుట్ ఆఫ్. ఓకే, సెకండ్ ఏంటి, ఈ ఇచ్చిన ఇన్పుట్లో ఇప్పుడు స్ట్రింగ్ రీడ్ చేసుకుంటున్నాం కదా, దానిలో ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయని నేను చెక్ చేయాలి కాబట్టి లెన్ ఆఫ్ ఏ. ఏ అంటే ఏంటి, ఈ స్ట్రింగ్ని ఎందులో స్టోర్ చేస్తాం, ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తాం కాబట్టి లెన్ ఆఫ్ ఏ, ఏ యొక్క లెంత్ ఎంత ఉందో చూస్తుంది అనమాట. ఫైనల్గా ప్రింట్ బి. ఓకే, దీన్ని ట్రై అవుట్ చేద్దాం. is equal to user input కదా, input of b equal to len of x print of b. ఓకే, అర్థమైందా, ఫస్ట్ మనం యూజర్ ఇన్పుట్ని రీడ్ చేసుకుంటున్నాం, సెకండ్ ఆ యూజర్ ఇచ్చిన ఇన్పుట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయని చెప్పేసి లెక్క పెడుతుంది, ఫైనల్గా మనం ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ వచ్చాయని దాన్ని ప్రింట్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే, ఇక్కడ ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి, ఒకటే కదా, సో ఒకటే ఉంచుకున్నాం. ఇన్ కేస్ 2 ఉంచుకుంటే ఏమవుతుంది అని చెప్పేసి కొంతమంది క్వశ్చన్ ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే మనం ఫస్ట్ ఏముందో దాన్నే రీడ్ చేసుకొని దాని యొక్క ఆన్సర్ ఇస్తుంది అనమాట. ఓకే, పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ఓకే, బట్ ఎనీ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఇక్కడ రాయాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎన్ని ఇన్పుట్స్ ఉంటే ఇక్కడ అన్ని ఇన్పుట్స్గా రీడ్ చేసుకోవాలి కన్ఫర్మ్గా. ఓకే, ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ సాటిస్ఫై అయిందా, యూజర్ ఇన్పుట్ ఇచ్చాడు, ఆ ఇన్పుట్ని రీడ్ చేసుకున్నాం, రీడ్ చేసుకున్న దాంట్లో చేసుకున్న స్ట్రింగ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి చెక్ చేసాం, దాన్ని ప్రింట్ చేసాం. ఓకే, దీంతో ఈ క్వశ్చన్ అయిపోయింది. యా, సో ఈరోజు మనం ఏం చూసాం, స్ట్రింగ్ డేటా టైప్ అంటే చూసాం. స్ట్రింగ్ డేటా టైప్ అంటే ఒక సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ని 2 కొటేషన్ మార్క్స్ లోపల పెడితే దాన్ని స్ట్రింగ్ అని అంటాం అన్నమాట. ఇప్పుడు ఆ స్ట్రింగ్లో మెథడ్స్ ఉన్నాయి, వాటిలో 2 మెథడ్స్ ఈరోజు చూసాం. ఏంటవి, స్ట్రింగ్ కాన్కాటినేషన్, నెక్స్ట్ స్ట్రింగ్ రిపిటేషన్. స్ట్రింగ్ కాన్కాటినేషన్ అంటే 2 or more స్ట్రింగ్స్ని మనం యాడ్ చేసి సింగిల్ స్ట్రింగ్గా చూద్దాం, సింగిల్ స్ట్రింగ్గా రిజల్ట్ కావాలి అన్నప్పుడు మనం కాన్కాటినేషన్ యూస్ చేస్తాం. రిపిటేషన్ ఎప్పుడు యూస్ చేస్తామంటే ఒక స్ట్రింగ్ని మల్టిపుల్ టైమ్స్ మనం ప్రింట్ చేయాలి అనుకున్నప్పుడు మనం రిపిటేషన్ యూస్ చేస్తాం అన్నమాట. కాన్కాటినేషన్కి
ప్లస్ సింబల్ యూస్ చేస్తాం, రిపిటేషన్కి మల్టిప్లికేషన్ సింబల్ యూస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇందులో 2 బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ చూసాం. ఒకటి లెన్ ఆఫ్ అనే ఒక బిల్ట్-ఇన్ ఫంక్షన్, నెక్స్ట్ ఇన్పుట్ ఆఫ్ అనే ఒక బిల్ట్-ఇన్ ఫంక్షన్. ఏంటంటే లెన్ ఆఫ్ అనే ఒక స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి మనం కౌంట్ చేసి దాని యొక్క ఆన్సర్ ఇస్తుంది అన్నమాట. ఓకే, ఒక స్ట్రింగ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి మనకి కౌంట్ చేసి మనకి ఆ రిజల్ట్ ఇవ్వడం లెన్ అనే ఒక బిల్ట్-ఇన్ ఫంక్షన్ చేస్తుంది అన్నమాట, అది కూడా స్ట్రింగ్కి. నెక్స్ట్ ఇన్పుట్ ఆఫ్ అనేది ఏం చేస్తుందంటే యూజర్ నుండి ఎప్పుడైతే ఇన్పుట్ కావాలనుకుంటామో అప్పుడు మనం ఇన్పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఇన్పుట్ ఆఫ్ అనేది బేసికల్గా స్ట్రింగ్ని రీడ్ చేసుకుంటుంది అనమాట. ఓకే, ఇన్ కేస్ మనం ఇంటీజర్ని రీడ్ చేసుకోవాలంటే ఇంట్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసి దాంట్లో ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి మనం బిల్ట్-ఇన్ ఫంక్షన్ రాస్తే అది ఇంటీజర్ని రీడ్ చేసుకుంటుంది. అలాగే ఫ్లోట్ కూడా ఫ్లోట్ అని చెప్పేసి దాంట్లో ఇన్పుట్ ఆఫ్ అని పెట్టుకుంటే అప్పుడు అది ఫ్లోట్ని రీడ్ చేసుకుంటుంది అనమాట. ఇది మనం ఈరోజు నేర్చుకున్న సెషన్. ఓకే, మీరు మళ్ళీ దీని మీద కొన్ని క్వశ్చన్స్ చేయండి, సాల్వ్ చేయండి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్.